ఈ సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా. అవునన్నా. ఈ 4 సినిమాల్లో సంక్రాంతికి నిలబడేది ఏ సినిమా అనుకుంటున్నారు? అంటే ఇక ప్రస్తుతం చూసుకుంటే మరి మహేష్ బాబు గారిదేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అంటే చాలా గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ ఆయనకి. మరి ఈసారి హిట్ కొట్టాలన్న మంచి ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. మహేష్ బాబు కూడా, త్రివిక్రమ్ కూడా అదే హోప్తో ఉన్నారు. మంచి కంటెంట్తో వస్తున్నారని అనుకుంటున్నాం. గుంటూరు కారం ఆ మూవీతో మంచి కంటెంట్తోనే వస్తున్నారు అనుకుంటున్నాం. దీనికి ధీటుగా మరి నాగార్జున గారేమో నా సామిరంగా అనే మూవీతోటి ఆయన మంచి బరిలో వస్తున్నారు. అంటే ఈసారి మల్టీస్టార్ మూవీ అనే చెప్పొచ్చు అది. ఎందుకంటే ఒకవైపు మనకి అందులో నరేష్ గారు యాక్ట్ చేశారు, ఒకవైపు రాజ్ తరుణ్ యాక్ట్ చేశాడు కాబట్టి మల్టీస్టార్ మూవీ అనే చెప్పొచ్చు. అది కూడా మంచి హోప్తోనే ఉంది. ట్రైలర్ బాగుంది, సినిమా మంచి హైప్లో ఉంది. నా సామిరంగా మన టైటిల్ కూడా మంచి యాప్ట్గా ఉంది ఆయనకి. అంటే సోగ్గాడే చిన్న తర్వాత మళ్ళీ ఆయన సోగ్గాడే సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమా రావడం, ఆయన ఇప్పుడు నాగార్జున కూడా హిట్ సినిమా కంటెంట్లో వస్తుంది కాబట్టి ఈ సినిమా కూడా మంచి హోప్తోనే మంచి హిట్తోనే రావచ్చని మనం అనుకుంటున్నాము. అదేవిధంగా చూసుకుంటే మరి ఇంకో మూవీ కూడా మనకి హనుమాన్ అనే టైటిల్ కూడా మంచి హోప్తో ఉంది. అది చిరంజీవి గారు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళడం, ఆయన కూడా తేజని సపోర్ట్ చేయడం. అంటే తేజతో ఆల్రెడీ చిన్నప్పుడు ఆ క్యారెక్టర్ చేశారు కాబట్టి ఆయన కూడా మంచి హోప్ ఉంది. కాబట్టి ఈసారి బరిలో చూసుకుంటే మాత్రం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 4 సినిమాల్లో సైంధవ్ గురించి మీ అభిప్రాయం? సైంధవ్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. అది కాక అందులో కొంచెం థ్రిల్లింగ్ యాక్ట్ చేశారు ఆయన. థ్రిల్లర్ కొంచెం కలిపి మిక్స్ చేసి కొట్టారు ఆయన ఈసారి. కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే ఈసారి వెంకటేష్ గారి మూవీ కూడా ఇంతకుముందు రీసెంట్గా వచ్చిన మూవీ ఒకటి చూసారా, 2 పార్ట్స్ తీశారు. F2, F3 కాకుండా అదే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ఒకటి 2 పార్ట్లో తీశారు. అబ్బాయిని చంపేయడము, ఫ్యామిలీతో డిస్టర్బ్ చేయడం అనే సంథింగ్ మూవీ ఒకటి చేశారు. రిలేటెడ్గా అలాగే కొంచెం అనిపిస్తుంది, కొంచెం థ్రిల్లర్గా మూవీ థ్రిల్లర్. కాకపోతే ఈసారి మాత్రం వెంకటేష్ గారికి సైంధవ్ కూడా ఆడొచ్చు. కానీ ఈ హనుమాన్ మన నా సామిరంగా ప్లస్ గుంటూరు కారం ఈ మూడిలో గట్టి పోటీ ఉంటుందని అనుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే హైదరాబాద్లో మెయిన్గా థియేటర్స్ ప్రాబ్లం ఒకటి మెయిన్ మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు దిల్ రాజు గారు అదే పబ్లిక్ ఓపెన్గా చెప్పారు, థియేటర్లన్నీ ఈసారి ఆపుతాము, మ్యాక్సిమం వాళ్ళకి ఇస్తామని. మార్నింగ్ షోలన్నీ మన మహేష్ బాబుకి ఇచ్చి ఈవినింగ్ షోస్ ఏమో జై హనుమాన్ నా సామిరంగా మూవీస్ సెలవులు ఇచ్చారు. కాబట్టి ఈసారి ఏ సినిమా ఆడుతుంది ఏ సినిమా ఆడదని చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పాలంటే ఓపెన్గా మనకి ఈసారి మూవీ చూసుకుంటే 3 సినిమాల్లో హనుమాన్ అనేది బాగా ఆడొచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక హనుమాన్కి సంబంధించిన మూవీ. ఆ సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే హనుమాన్ని చూపించే విధానం కానీ ఆ క్రియేటివిటీ కానీ కొత్తగా ఉంది. అంటే ఇంతవరకు ఆ కాన్సెప్ట్ రాలేదు మూవీస్. పిల్లల్ని బాగా ఆకట్టుకోవచ్చని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ 4 ట్రైలర్స్లలో మీకు ఏ ట్రైలర్ బాగా నచ్చింది? నాకు 2 ట్రైలర్స్ నచ్చాయండి. ఫస్ట్ ప్లేస్ అయితే నేను హనుమాన్కే ఇస్తానండి. ఎందుకంటే చాలా బాగుంది ఆ మూవీ టేకింగ్ కానీ, ఆ మూవీలో ఉన్న సమ్ సీన్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ చాలా బాగున్నాయి. మూవీకి సంబంధించి హనుమాన్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. కొన్ని సీన్స్లో చాలా బాగా క్రియేటివిటీగా చెప్పారు. ఆ తేజ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం అబ్బాయి అంతే, ఇంతకుముందు సినిమా హీరోగా చేశారు కానీ అతనిలో ఉన్న పర్ఫార్మెన్స్ అంతా బయట తీసింది ఈ సినిమాలోనే అనుకోవచ్చండి. చాలా బాగుంది సినిమా. ఆ ట్రైలర్ కూడా నాకు బాగా నచ్చింది బేసిక్గా. కానీ గుంటూరు కారం కూడా నచ్చింది. కానీ ఏంటంటే మహేష్ బాబుని ఆ రోల్లో చూడడం ఫస్ట్ టైం అంత మాస్గా చూడడం. కాకపోతే నాకు నచ్చింది మీరు అనుకున్నారు కాబట్టి హనుమాన్ అనే చెప్తాను. హాయ్ భయ్యా. ఈ సంక్రాంతి మనగాడు ఎవరు అనుకుంటున్నారు? 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది? నాగార్జున గారిదే. మామూలుగా లేవు ఎలివేషన్ దాంట్లో. నా స్వామిరంగా వేరే లెవెల్లో ఉంది. కాకపోతే జనాలకు అర్థం కావట్లా. గుంటూరు కారం ఇట్ అంటే గుంటూరు కారం ఇట్ అయ్యిద్ది, కానీ బండిలో చివరి దాకా నిలిచేది నా స్వామిరంగా. పాటతో పాటే ఈ పండక్కి నా స్వామిరంగా టైటిల్ పట్టే వచ్చేసాడు. పండక్కి మళ్ళీ ఆ ఎలివేషన్లు మామూలుగా ఉన్నాయా. బీడీ ఇలా పట్టుకుంటే ఉట్టి బీడీ ఇలా వచ్చి గుణపం ఇలా వెళ్తుంది, వెళ్ళిపోయి వేరే లెవెల్. అది ఎలివేషన్ మామూలుగా కాదు, ఇచ్చి పడేసాడు అది గట్టిగా. అంతే ఇక ట్రోల్ చేసే వాళ్ళందరికీ పెట్టేసాడు నాగార్జున. మళ్ళీ అది కొత్త హీరోయిన్, దాంట్లో ఒక చిన్న సస్పెన్స్ ఉంటుంది, వేరే లెవెల్ సస్పెన్స్. ఒకరు చనిపోతారు, ఎవరు చనిపోతారో చెప్పను, మీరు సినిమా చూడండి, అది మాత్రం సస్పెన్స్ మూవీ. అది ట్రైలర్ చూశారు కదా, ఎలా అనిపించింది? చాలా కొత్తగా అనిపించింది అన్న. హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా సరే వేరే లెవెల్తో యాక్టింగ్ చేసింది. యాక్టింగ్ బాగుంది, తను చేసే డైలాగు బాగుంది. కరెక్ట్గా టైమింగ్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. నాగార్జున గారు కరెక్ట్గా సెట్ అయిపోయింది అమ్మాయి. అందరు చాలామంది నాగార్జున గారి పక్కన చిన్నపిల్ల అంటున్నారు. చిన్నపిల్ల ఏ యాంగిల్లో చూస్తే నీకు చిన్నపిల్ల కనపడింది కాదు, కరెక్ట్గా సరిపోయింది నాగార్జునకి తగ్గట్టు. నాగార్జున గారు ఎప్పుడు ఏ సినిమా తీసినా కొత్త వాళ్ళని పెట్టుకుంటారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారు. అలాగే ఈ అమ్మాయికి కూడా అవకాశం ఇచ్చారు. సక్సెస్. డైరెక్టర్ కూడా కొత్తవాడే కదా.
డైరెక్ట్ కొత్తడైనా నాగార్జున ఎలా చూపించాలి వాళ్ళకి తెలుసుగా, లేకపోతే నాగార్జున గారు ఊరుకోరుగా. ఫ్యాన్స్ అక్కడ నాగార్జున గారి ఫ్యాన్స్ ఎలా ఉంటారు, నాగార్జున గారిని ఎలాగైనా కొత్తగా చూడాలా. కొత్త గెటప్తో వస్తున్నాడు పండక్కి, ఆ ప్రభలు, ఆయన గెటప్, ఆయన మీసగట్టు, ఆ జుట్టు వేరే లెవెల్ అబ్బా. పంచి పంచి మామూలుగా కాదే కాదు, వేరే లెవెలే కాదు అది. సో మొత్తానికి ఈ సంక్రాంతి నాగార్జునదే అంటారు. మళ్ళీ నా స్వామి రంగేయక ప్రతి ఒక్కరు నా స్వామి రంగా నా స్వామి రంగా అనండి అది. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. ఈ సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా. సరే, ఈ సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా. ఈ సంక్రాంతి మనగాడు ఎవరైతారు అనుకుంటున్నారు? పక్కా మహేష్ బాబు. ఒకవేళ స్టోరీ బాగుంది అనుకో అన్నీ మంచిగా ఆడుతాయి. ఎందుకంటే సూపర్ స్టార్, ఎప్పుడు సూపర్ స్టార్. ఎప్పుడు ఆయన పేరు మీదే రికార్డ్స్, మన శ్రీమంతుడు కానీ మన పోకిరి కానీ ఇలాంటి ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి ఆయనకు కొంచెం మార్కెటింగ్ కూడా బాగుంది. కాబట్టి పక్కా మహేష్ బాబు ఇట్టు కొడితే చిన్న చిన్న సినిమాలు అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ కథ బాగున్నా కూడా కలెక్షన్స్ రావచ్చు కానీ కష్టమే. మిగతా సినిమాలు అంటే అంత ఉండవు అనుకుంటున్నారు? కథ బాగుంటే ఇప్పుడు కాంతారా చూడు, కాశ్మీర్ ఫైల్ చూడు, అవి 400 కోర్స్ పెట్టారు. 400 కోర్స్ వచ్చినాయి. అంటే మినిమం 10 కోట్లు పెట్టారు. కాబట్టి పక్కా వస్తుంది సినిమా. స్టోరీ బాగుంది అనుకో ఆటోమేటికల్గా రికార్డులు చేసి చేస్తారు. కాకపోతే ఇక ఒకవేళ మహేష్ బాబు సినిమా ఇటు దాకా వచ్చింది అనుకో చిన్న సినిమాలో కొంచెం ప్రాబ్లమే ఉంటుంది. ఎందుకంటే అక్కడ సూపర్ స్టార్ కదా. కాబట్టి సూపర్ స్టార్. మీరు ఈ సంక్రాంతికి ఏ సినిమాకి వెళ్తారు? నేను పక్కా వెళ్ళేది అయితే గుంటూరు కారం. ఎందుకంటే మహేష్ బాబు ఫ్యాన్. పక్కా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది వాడే పండుగాడు. మీరు మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి ఆ సినిమాకి పోతాను, అది సినిమా హిట్ అవుతుంది అంటున్నారు. మరి సైంధవ్ ఉంది, దాని తర్వాత హనుమాన్ ఉంది, నాసామి రంగా ఉంది. అంటే అవి కూడా మంచిగా ఆడాలని ఆశిద్దాం, దాని ఏం లేదు. కాకపోతే ఇక సినిమా స్టోరీ ఇప్పుడు మన వెంకటేష్ ఇంతకుముందు కామెడీ రోల్ చేస్తుంది, ఇప్పుడు మాత్రం మంచి రోల్ చేస్తుంది కాబట్టి బాగానే ఉంది. ఫ్యామిలీ మ్యాన్. సంక్రాంతి అంటే ఫ్యామిలీ అందరూ వెళ్ళి సినిమాలు చూస్తారు. సో ఫ్యామిలీ హీరో వెంకటేష్ అయిపోయి ఇక్కడ నాగార్జున అయిపోయి. సో మహేష్ బాబు పైన ఏమైనా ఇంపాక్ట్ పడుతుంది అనుకుంటున్నారు? మహేష్ బాబు పైన ఇంపాక్ట్ ఏముండదు బ్రో. మనకు సినిమా కథ బాగుండాలి, సినిమా ఆటోమేటికల్గా నడుస్తుంది. అంతేనా? సినిమా బాగుంది అనుకో ఆటోమేటికల్గా నడుస్తుంది. ఇంకా ఎందుకంటే మహేష్ బాబు అంటే తూపు. ఈ సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా. ఆ 4 సినిమాల్లో ఏది బాగా గెలవచ్చు సంక్రాంతి బరిలో? గుంటూరు కారం అనుకుంటున్నాను. అవునా? ఎందుకు అలా? అంటే మిగతా హీరోలవి మహేష్ బాబుకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ కదా, చాలా మంది మహేష్కి వెళ్తారు. నేను కూడా మహేష్ బాబుకి వెళ్తున్నా ఫస్ట్ షోకి. అన్న, రేపు సంక్రాంతి బరిలో 4 సినిమాలు ఉన్నాయి. ఈ 4 సినిమాల్లో ఏది విజయం సాధించవచ్చు? ఏం విజయం సాధిస్తుంది అంటే నాకైతే ఎక్స్పెక్టేషన్ అయితే హనుమాన్ అనే ఉంది. హనుమాన్ ట్రైలర్ చూస్తే నేను అది నాకు బాగా అనిపించింది. గ్రాఫిక్స్ ఫస్ట్ స్టార్టింగ్లో తేజ సముద్రంలో నీళ్ళ నుంచి గ్రాఫిక్స్ తీసుకుపోయి హనుమాన్ గ్రాఫిక్స్, అంజనాద్రి హీల్స్ చూపెట్టిండు కదా, అది నాకు బాగా అనిపించింది. ట్రైలర్ కూడా బాగుంది. మ్యూజిక్ బీజిఎం కానీ స్టోరీ కానీ పరంగా కొద్దిగా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అది బెస్ట్ ఉంటుంది అనిపిస్తుంది. మిగతా చూసినా కూడా టీజర్ చూస్తే ఏమో బాగున్నాయి, ట్రైలర్ చూసినాక ఏమో అంత సాటిస్ఫాక్షన్ చేయలేదు. ఇది టీజర్ బాగుంది, ట్రైలర్ కూడా బాగుంది. హనుమాన్ సాటిస్ఫాక్షన్ లేదంటే ఏ విధంగా మీకు సాటిస్ఫాక్షన్ లేదు? ఏ విధంగా అంటే చూడగానే అర్థమైపోతుందా ఆ డైరెక్షను, ఆ స్టోరీ చెప్పే విధానం, స్టోరీ చూడగా స్టోరీ కూడా తెలిసిపోతుంది. అది అంటే ఎలా అలా మీకు తెలిసిపోతుంది? ఎవరికైనా తెలుస్తుంది. సినిమాలు బాగా చూసే వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. మీరు బాగా వస్తే మీకు కూడా తెలుస్తుంది. అంటే మీరు సినిమాలు బాగా చూస్తారా? బాగా చూస్తాను. అయితే మీకు గుంటూరు కారం నాకు ఇష్టం బాగా. అంటే గుంటూరు కారం అర్థమైపోయిందా మీకు? అర్థం అయితే నేను చెప్పలేదు. నేను ఆ ట్రైలర్ చూసినాక అంత అనిపించలే, నాకు అనిపిస్తున్నా ట్రైలర్లో చూసినాక అంత అనిపించలేదు. బీజం కూడా అంతేం బాగలేదు. థియేటర్లో ఏమి ఇస్తారో తెలియదు కానీ బీజం వింటే మాత్రం అంత ఏం అనిపించలేదు తమన్ గారు. మరి సైంధవ్ నాకు బాగా ఎక్స్పెక్టేషన్ ఉంది. టీజర్ చూసినాక బాగా ఎక్స్పెక్టేషన్ ఉంది సైంధవ్, కానీ ట్రైలర్ చూసినాక మళ్ళీ డిసప్పాయింట్ చేసి. అరే మరి నాసామి రంగా ఏమో అది డిసప్పాయింట్మెంట్. అది కూడా అట్లా టీజర్ ఒక రకంగా ఉంది, ట్రైలర్ ఒక రకంగా ఉంది. అట్లా అనిపించింది, ఒక రకంగా ఉంది. సో సంక్రాంతి బరిలో గెలిచే మనగాడు హనుమాన్ అంటాం. అది కూడా బాగుంటుంది. ట్రైలర్ అంటే గెలుస్తా అనట్లేదు, నాకు ఎట్లా అనిపించింది అని చెప్తున్నా. కొద్ది బెస్ట్ అంటే ఇది టీజర్ ఏం చూసినా కూడా హనుమాన్ బెస్ట్ అనిపించింది. ఇంకా హనుమాన్ కూడా తక్కువ ఇచ్చిండు మన స్క్రీన్స్. దిల్ రాజు గారు వాళ్ళు స్క్రీన్స్ బాగా తక్కువ ఇచ్చిండు. అంటే ఇప్పుడు ట్రైలర్ని బట్టి సినిమాని క్యాలిక్యులేట్ చేయగలవా? క్యాలిక్యులేట్ చేయలేము. ట్రైలర్ చూస్తే నాకు అట్లా అనిపించింది అని చెప్తారు. క్యాలిక్యులేట్ చేయలేము. నాకు బెస్ట్ అంటే ఇది అనిపించింది. కొద్దిగా బెస్ట్ అంటే హనుమాన్ అనిపించింది.
బాగుంటే బాగుంటుంది మంచిగా వాళ్ళ కలెక్షన్స్ వస్తాయి, మనకు కూడా సాటిస్ఫాక్షన్. మంచి 2.5 hours ఎంటర్టైనింగ్ అయితే మంచిగా, అని టెన్షన్స్ మర్చిపోయి మనము బాగుంటే బాగుంటుంది.